సర్వే సమాచారం సగమే. సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలేరట. దరఖాస్తులో 56 ప్రశ్నలున్నాయి, 19 ఉప ప్రశ్నలున్నాయి, మొత్తం 75 ప్రశ్నలున్నాయి. కులం, కుటుంబ వివరాలు అప్పులే చెప్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్రా ప్రశ్నలకు నో. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతో వెనకడుగు. జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది. దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరు పూర్తి వివరాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక్క ఆధార్ కార్డ్ నెంబర్ని తీసుకుంటే మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. రైట్? ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే డేటా ఉన్నది. ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయ్యే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైట్? ఇంకా మీరు వాళ్ళ ప్రభుత్వ స్కీమ్ వస్తుందా రాలేదా అని చెప్పకపోయినా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో అందుకే మేమేమంటున్నాం అంటే, ప్రజలారా, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఈ క్యాస్ట్ సెన్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి. దయచేసి వివరాలు చెప్పండి. గేటెడ్ కమ్యూనిటీస్లో గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఇది చెప్పొద్దు, మనం చెప్పొద్దు అని. చెప్పకపోతే ఎవరు నష్టపోతారు? మీ భవిష్యత్ తరాలు నష్టపోతాయి. చెప్పకపోతే నీ కొడుకు, నీ మనవడు, నీ మనవరాలు, వాళ్ళు నష్టపోతారు. ప్రభుత్వాలు ఏదో చేస్తే ఏదో ఉద్ధరిస్తాయి అన్నది కాదు. మేము ఈ కులగణనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, ప్రభుత్వాలు ఏదో చేస్తే అద్భుతాలని కాదు, ఒక సైంటిఫిక్ డేటా మన ముందు ఉంటుంది. ఇదే ప్రధానమైన ఎజెండా. ఒక సైంటిఫిక్ డేటా మన ముందు ఉంటుంది. రేపు పొద్దున మేము ఒక 50% మంది ఉన్నాం, మా వాటా ఏంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కదా. ఎక్కడ 50% ఎవరు లెక్క పెట్టినంటే గవర్నమెంటే లెక్క పెట్టిందని మనం ఈ సైంటిఫిక్ డేటాను ముందు పెట్టవచ్చు. రేపు ఏ రిజర్వేషన్ కావాలన్నా, కోర్టులో నిలబడాలన్నా ఈ సైంటిఫిక్ డేటా అనేది చాలా కీలకం. ఇది గమనించండి దయచేసి. చదువుకున్నోళ్ళు కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న చాలామంది రావద్దు, మేము చెప్పము, జర మంచిగా బిహేవ్ చేయండి దయచేసి. ఇది మన భవిష్యత్తు కోసమే ఇది కులగణన అన్నది చేయాల్సిందే, వివరాలు ఇవ్వాల్సిందే. మీరు ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు అంటున్నారు కదా, నేను ఉద్యోగం చెప్పను, అన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ దగ్గర అంత డేటా ఉంటుంది. ఒక ఆధార్ కార్డ్ నెంబర్తోనే ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. నువ్వు ఎన్నో ఉద్యోగం చేస్తున్నావు, నీ ఆధార్ కార్డ్ అక్కడ లింక్ అయి ఉండదా? ఇందులో కులం, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, అప్పులు తప్ప ఇతరత్రా వివరాలు చెప్పట్లే. ఆస్తుల గురించి అడిగితే చాలు, అప్పులే తప్ప ఆస్తులు లేవని చెబుతున్నారు. పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించట్లేదు. లబ్ధి పొందినవి చెబితే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటివి కూడా పోతాయేమో అన్న అనుమానంతో వెనకడిగేస్తున్నారు. ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం అందుకుంటున్నది కూడా, ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదట. మీ జీతం ఎంత అని కూడా మీరు చెప్పలేకపోతే, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా చెప్పలేకపోతే, గవర్నమెంట్ ఎంప్లాయీ డేటా గవర్నమెంట్ దగ్గర ఉండదా? మరీ ఇట్ట తయారైనది. మనం ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనం ఆలోచిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల రెంటర్లను తమ ఇంటి నెంబర్ చెప్పొద్దంటూ ఇంటి యజమానులు దబాయిస్తున్నారట. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు కూడా అవగాహన కల్పించట్లే. కొన్ని ఏరియాల్లో ఎన్యూమరేటర్లు అసిస్టెంట్లను పెట్టుకొని సర్వే ఫారాలు నింపుతున్నారు. అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులను ఎన్యూమరేటర్లు తమతో తీసుకెళ్లడంతో కొంతవరకైనా పూర్తిస్థాయి సమాచారం అందుతున్నది. ఇప్పటివరకు 58.3% ఇండ్ల సర్వే పూర్తి. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్గా పెట్టుకున్నది. ఇప్పటికే 58.3% పూర్తయింది. ఇంకో వారం 10 రోజుల్లో వివరాల నమోదు పూర్తయ్యే అవకాశం ఉన్నది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లు గుర్తించారు. నవంబర్ 9 నుంచి వివరాల నమోదు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. జిల్లాల వారీగా చూస్తే ములుగులో 87.1%, నల్గొండలో 81.4%. ఈ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగామలో 77.6%, మంచిర్యాల 74.8%, పెద్దపల్లి 74.3% తర్వాత వరుసలో ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తున్నారు. మొత్తం 87,807 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు. 8,788 మంది సర్వేను పర్యవేక్షిస్తున్నారు. మీ డేటాను తీసుకొని గవర్నమెంట్ ఏదో చేయాల్సిన అక్కర్లే. మీ డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఎవరెవరికి ఎంత భూమి ఉన్నది తెలియకుండానే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అందరికీ తెలుసు, అనర్హులకి చాలామందికి రకరకాల స్కీమ్స్ పోతున్నాయని. అది ఉన్నదే. అది మీకు ఇదేదో డేటా పెట్టి మీరు తీసేసే అవకాశం ఏమీ లేదు, ఉండదు కూడా. అంత సాహసం ప్రభుత్వం చేయదు. మళ్ళీ రేపొద్దున ఓట్లు కావాలి కదా వాళ్ళకి.